ఉమ్మడి నల్గొండ జిల్లాను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఎంతగానో అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండు నరసింహంగౌడ్తో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంద్ర ఫౌండేషన్ చైర్మన్ తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్ కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బైరగొన్ని శ్రీనివాసగౌడ్, కొమ్ముగిరి, వెలుగులపల్లి శ్రీనివాస్, జాకటి బాలరాజు, ఎండి జానీపాషా, గుండు రవి, గుండు సంతు, నందు, శ్రీకాంత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని మరి ఈరోజు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మరి టీఆర్ఎస్ పార్టీ గడిచిన 10 సంవత్సరాల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మన నల్లగొండ ఉమ్మడి జిల్లా సూర్యాపేట అయితే నల్లగొండ అయితేంది, భువనగిరి అయితేంది సుమారు 60,000 కోట్ల రూపాయల మరి రుణాన్ని తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన జగదీశ్వర్ రెడ్డి గారికి దక్కింది. మరి ఎందుకంటే చరిత్రలో ఇన్ని వేల కోట్లు తెచ్చి పెట్టిన పార్టీ ఏది లేదు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కృతజ్ఞత భావంతో మరి జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్ మీద కొట్లాడి మరి ఇంత రుణాలు తీసుకొచ్చి మరి సుమారు 60,000 కోట్లు తెచ్చిపెట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ రోజు ప్రజలందరూ కూడా మరి ఒకసారి చూస్తున్నారు. ఆనాడు కేసీఆర్ పాలనే బాగుంది. మరి రైతులకు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల పేద ప్రజలకి మరి బ్రహ్మాండంగా న్యాయం చేసినటువంటి కుటుంబ సభ్యుల కుటుంబ పెద్ద దిక్కుల మరి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ వెన్నంటే ఉండి పనిచేసినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు. వారు మరి ఇలాంటి ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ మునుముందు వచ్చేది తెలంగాణ కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా మన జగదీశ్వర్ రెడ్డి గారు మంచి పదవిలో ఉంటారు. మరి ఇంకెన్ని ఈ జిల్లాకు ఇంకా అనేక సేవలు చేసి ముందుకు తీసుకెళ్తాడనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.